హాయ్ పిల్లలు, ఇప్పుడు మనము 5వ తరగతి అవర్ వరల్డ్లో వర్క్ బుక్ ఫస్ట్ లెసన్ చెప్పుకుందామమ్మా. మనకి అవర్ వరల్డ్లో ఫస్ట్ లెసన్ ఏంటమ్మా? మైగ్రేషన్ ఆఫ్ పీపుల్, ప్రజలు వలసలు. ఇది మనకి జూన్ నెలకి ఉంది కాబట్టి ఆల్రెడీ మనం లెసన్ చెప్పేసుకున్నాం కాబట్టి వర్క్ బుక్ కూడా రాసేస్తాం. చాప్టర్ 1 మైగ్రేషన్ ఆఫ్ పీపుల్, వర్క్షీట్ 1. కాన్సెప్ట్ రీజన్స్ ఫర్ మైగ్రేషన్. రీవైట్ ద ఫాలోయింగ్ వర్డ్స్, పదాలను చూచి రాయండి. ఇక్కడ ఏంటమ్మా, ఇక్కడ ఉండేటువంటి వర్డ్స్ని యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ తీసి రాయాలి. రీజన్స్ న్యాచురల్, ఎకనామికల్, కెలామిటీ, ఫ్లడ్, సైక్లోన్, ఎర్త్క్వాక్, ట్రాన్స్ఫర్స్, పావర్టీ, మైగ్రేషన్. ఓకేనమ్మా, ఫస్ట్ మనకి ఈ వర్డ్స్ అయితే ఫస్ట్ పారాగ్రాఫ్స్లో వస్తాయి. నెక్స్ట్ సెకండ్ చూడండి, మైండ్ మ్యాప్. ఫిల్ ఇన్ ద మ్యాప్ విత్ రీజన్స్ ఫర్ మైగ్రేషన్. ఈ మ్యాప్ని మైగ్రేషన్స్ రీజన్స్ ఏంటి అని మనము ఫిల్ చేయాలి. ఇప్పుడు మనం ఇంగ్లీష్ మీడియం కాబట్టి మనమంతా కూడా వర్క్ బుక్స్ అన్నీ కూడా ఇంగ్లీష్లోనే రాయాలమ్మా. కాబట్టి ఇక్కడ నేను కూడా ఇంగ్లీష్లోనే ఇచ్చాను. చూడండి, మైండ్ మ్యాప్ వలన వలస పోవుటకు గల కారణాలను పటంలో పూరింపుము. చూడండి ఇక్కడ ఏమేమి ఉన్నాయి. రీజన్స్ ఫర్ మైగ్రేషన్. రీజన్స్ ఫర్ మైగ్రేషన్ ఏమేమి ఉన్నాయి? గుడ్ ఎడ్యుకేషన్, అంటే మంచి చదువుల కోసం వలసపోవచ్చు. అలాగే జాబ్ ట్రాన్స్ఫర్, ఏదైనా ఉద్యోగం ఒక ఊరి నుంచి ఒక ఊరికి బదిలీ అయినప్పుడు అప్పుడు కూడా మనము వలసపోతాము, మైగ్రేషన్ అవుతాం. అలాగే పావర్టీ, అంటే పేదరికం వల్ల కూడా ఒక ఊరి నుంచి ఒక ఊరికి వెళ్తారు. ఎందుకంటే అక్కడ వాళ్ళకి బతకడానికి ఏం లేనప్పుడు ఇంకొక ఊరికి, ఒక టౌన్కి కానీ సిటీకి వెళ్ళి బతకడానికి కోసం వెళ్ళిపోతారు. ఫ్లడ్స్ అంటే వరదలు వచ్చినప్పుడు. ఎర్త్క్వేక్స్, భూకంపాలు వచ్చినప్పుడు. స్ట్రోమ్స్ వచ్చినప్పుడు. అంటే మైగ్రేషన్ ఆఫ్ పీపుల్లో థర్డ్ది, ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ ఇన్ 1 or 2 lines. వాట్ ఈజ్ మైగ్రేషన్? వలసపోవుట అంటే ఏమిటి? ద మూమెంట్ ఆఫ్ పీపుల్ ఫ్రమ్ వన్ ఏరియా టు అనదర్ ఫర్ ఏ బెటర్ లైఫ్ ఈజ్ కాల్డ్ మైగ్రేషన్. నెక్స్ట్, వాట్ ఆర్ ద న్యాచురల్ రీజన్స్ ఫర్ మైగ్రేషన్? వలసపోవుటకు గల సహజ కారణాలు ఏవి? ఫ్లడ్స్, స్ట్రోమ్స్, ఎర్త్క్వాక్స్, ఎక్సెట్రా. వాట్ ఆర్ ద ఎకనామికల్ రీజన్స్ ఫర్ మైగ్రేషన్? వలసపోవుటకు గల ఆర్థిక కారణాలు ఏవి? జాబ్ ట్రాన్స్ఫర్, పావర్టీ, హయ్యర్ ఎడ్యుకేషన్ ఫెసిలిటీ. ఓకేనమ్మా. నెక్స్ట్ ఫోర్త్ వన్, ఆర్ దేర్ ఎనీ న్యూ కమర్స్ టు యువర్ క్లాస్ హూ మైగ్రేటెడ్ ఫ్రమ్ అనదర్ ప్లేస్? మీ తరగతిలో ఎవరైనా కొత్త వలస వచ్చేవారు ఉన్నారా? There are some students migrated due to job transfer of parents. Next, worksheet 2. Concept effects of migration. Rewrite the following words, పదాలు చూచి రాయండి. మొదటిది slums, famine, rural, urban, child labor, abroad, crop, tobacco pluckers, basic needs. Second, fill in the blanks. Tobacco pluckers are dash migrating people. ఏ మైగ్రేటింగ్ పీపుల్ వాళ్ళు? మైగ్రెంట్ ఫర్ సీజనల్ వర్క్, అంటే వాళ్ళు ఎక్కడెక్కడ ఆ సీజన్లో ఆడ వర్క్ ఉన్నప్పుడు వాళ్ళు వస్తారు, తర్వాత వాళ్ళు మళ్ళీ వాళ్ళ ప్లేస్కి వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారనమాట. సీజన్ బట్టి తిరిగే వాళ్ళని ఏమంటారంటే సీజనల్ మైగ్రేషన్ వర్కర్స్ అని కూడా అంటూ ఉంటారు. నెక్స్ట్, సుశీల వెంట్ అబౌడ్ ఫర్ ఏ జాబ్. దిస్ ఈజ్ డాష్ టైప్ ఆఫ్ మైగ్రేషన్. ఫైనాన్షియల్, అంటే అక్కడ జాబ్ కోసం, జాబ్ అంటే అక్కడ ఏంటి, జాబ్ చేస్తే ఏమొస్తుంది, డబ్బులు వస్తాయి కాబట్టి ఫైనాన్షియల్ టైప్ ఆఫ్ మైగ్రేషన్. డాష్ ఈజ్ వన్ ఆఫ్ ద రీజన్ ఫర్ చేంజెస్ ఇన్ ద స్ట్రక్చర్ ఆఫ్ ద ఫ్యామిలీస్. ఏంటి? మైగ్రేషన్, అంతే కదా. మైగ్రేషన్ పోతే వాళ్ళ స్ట్రక్చర్ మొత్తం మారిపోతుంది. ఇప్పుడు కొందరు ఉన్నారు, వాళ్ళకి జరగక ఫైనాన్షియల్ రీజన్ వల్ల ఒక విలేజ్ నుంచి ఒక టౌన్కి వెళ్ళారనుకోండి, మొత్తం వాళ్ళ లైఫ్ స్టైల్ మొత్తం మారిపోద్ది కదా. అక్కడ ఉన్నట్లు ఉంటుందా? ఉండదు. కాబట్టి మెయిన్ రీజన్ ఏంటంటే మైగ్రేషన్కి రావడానికి కారణం, ఫ్యామిలీలో చేంజెస్ రావడానికి కారణం మైగ్రేషన్. నెక్స్ట్ థర్డ్ వన్, రైట్ ద రీజన్స్ ఫర్ స్లమ్ ఫార్మేషన్. స్లమ్ ఫార్మేషన్కి రీజన్స్, మురికివాడలు ఏర్పడడానికి గల కారణాలు రాయండి. ఏంటేంటి? పావర్టీ, ప్లానింగ్ ఎర్రర్. పావర్టీ అంటే పేదరికం, ప్లానింగ్ ఎర్రర్ అంటే వాళ్ళు ఒక లైఫ్ని ఒక కరెక్ట్గా ప్లాన్ చేసుకోకపోవడము. నెక్స్ట్, ల్యాక్ ఆఫ్ ఫైనాన్షియల్ కంట్రోల్, అంటే డబ్బుల్ని వృధాగా ఖర్చు చేసేసి డబ్బుల్ని మిగలబెట్టుకోకుండా పోవడం వల్ల వాళ్ళకి ఏమవుతుంది, డబ్బులు ఉండవు, చివరికి వాళ్ళు ఇంకా మురికివాడల్లో నివసించాల్సి వస్తుందన్నమాట.
నెక్స్ట్ అట్రాక్టెడ్ టు అర్బన్ కల్చర్. అర్బన్ కల్చర్కి అట్రాక్ట్ అయ్యి విలేజెస్ నుంచి అక్కడంతా వదులుకొని వచ్చేస్తారు. కానీ అక్కడ ఉండేటువంటి ఆ లైఫ్లో ఎక్కువ డబ్బులు వాళ్ళకి అవసరం అవుతుంది సిటీల్లో అలా ఉండడానికి. వాళ్ళ దగ్గర అది ఉండదు. చివరికి ఏం ఫామ్ అవుతాయి? మురికి వాడలు అంటే స్లమ్స్ అనేవి ఫామ్ అయిపోయి వాళ్ళు అక్కడ ఉంటారనమాట. ఎందుకంటే వాళ్ళ దగ్గర తగినంత డబ్బు ఉండదు. ఒక ప్రాపర్ ప్లానింగ్ ఉండి పద్ధతి ఉంటేనే మనం సక్సెస్ అవుతాం. అలా కాకుండా అసలు డబ్బులు సంపాదించకుండా ఉన్న డబ్బుల్ని చెడు వ్యసనాలకంతా ఖర్చు పెట్టేసేసి ఒక ప్లానింగ్ లేకపోతే ఏమవుతుంది చివరికి అటు సిటీస్లో వెళ్ళి మురికి వాడల్లో నివసించాల్సి వస్తుందన్నమాట, స్లమ్స్లో. ఓకేనమ్మా. నెక్స్ట్ 4th వన్, ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. రమ్య సేస్ దట్ మైగ్రేషన్ ఇంప్రూవ్స్ ద ఎకనామిక్ స్టేటస్. డూ యూ అగ్రీ? వై? రమ్య వలసపోవడం వల్ల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది అన్నది నువ్వు అంగీకరిస్తావా? ఎందుకు? ఎస్, ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్ జాబ్ మైగ్రేషన్ ఈజ్ యూజ్ఫుల్. అంతే కదా. ఇప్పుడు మనం మంచి చదువుకోవాలి, ఒక మంచి ప్లేస్కి వెళ్ళి చదువుకుంటే మంచిగా చదువుకున్నప్పుడు ఏమొస్తుంది? మంచి జాబ్ అనేది వస్తుంది. కాబట్టి మనము అగ్రీ చేస్తున్నాం. నెక్స్ట్, వేర్ డు యూ వెంట్ టు గో ఫర్ యువర్ హయ్యర్ స్టడీస్? ఉన్నత చదువుల కొరకు వేరే ఊరికి వెళ్ళాలనుకుంటున్నావా? నువ్వు ఎక్కడికి వెళ్తావు? అవునా కదా. మనం ఎవరైనా మంచి చదువులు చదువుకోవాలంటే మంచి ఊరికి వెళ్ళాలి కదమ్మా. కాబట్టి ఎస్, ఐ ఆమ్ గోయింగ్ టు మైగ్రేట్ ఫర్ స్టడీయింగ్ ఇన్ ఐఐటి ఇన్స్టిట్యూషన్స్. నేను మంచి ఐఐటి ఇన్స్టిట్యూషన్ చదవాలంటే, ఐఐటీలన్నీ చిన్న చిన్న ఊర్లలో పెద్ద పెద్ద ఊర్లలో సిటీల్లో ఉంటాయి కాబట్టి అక్కడికి ఖచ్చితంగా నేను మైగ్రేషన్ అవుతాను. నెక్స్ట్ వర్క్షీట్ 3 కాన్సెప్ట్ ఫ్యామిలీ బడ్జెట్. రివైడ్ ద ఫాలోయింగ్ వర్డ్స్. పదాలు చూసి రాయండి. ఎక్స్పెన్సెస్, బడ్జెట్, ఫ్యూచర్ నీడ్స్, ఎక్స్పెండిచర్, నెససరీ, కంఫర్ట్, లగ్జరీ. ఓకేనమ్మా. ఈ యాస్టీస్ తీసేసి రాసేసేయండి. నెక్స్ట్ సెకండ్, ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. హూ మేక్స్ ద లిస్ట్ ఆఫ్ మంత్లీ ఎక్స్పెండిచర్ ఇన్ యువర్ ఫ్యామిలీ? మీ కుటుంబంలో నెలవారీ ఖర్చుల జాబితాను ఎవరు తయారు చేస్తారు? ఎవరు తయారు చేస్తారు సామాన్యంగా? మై ఫాదర్. కొంతమందికి మదర్ కూడా చేస్తారు. మీకు ఎవరైతే వాళ్ళని రాయండి. నెక్స్ట్, డూ యూ సేవ్ యువర్ పాకెట్ మనీ? నీ జేబు ఖర్చులకు ఇచ్చిన డబ్బును పొదుపు చేస్తావా? ఎస్, ఐ యామ్ సేవ్ మై పాకెట్ మనీ. నేను నా పాకెట్ మనీని సేవ్ చేసుకుంటాను. మీరు చేసుకోకపోతే నో, ఐ యామ్ నాట్ సేవ్ మై పాకెట్ మనీ అని రాయండి. కానీ ఖచ్చితంగా మనకి పేరెంట్స్ ఇచ్చిన దాంట్లో ఎంతో కొంత మనం ప్రతిరోజు కూడా సేవ్ చేసుకోవాలి. ఒక హుండీ లాంటిది పెట్టుకుని దాంట్లో కొంత అమౌంట్ అనేది సేవ్ చేసుకోవాలి. అది చాలా మంచి అలవాటమ్మా. నెక్స్ట్, వాట్ విల్ యూ డూ విత్ ద మనీ యూ సేవ్? నువ్వు సేవ్ చేసుకున్న మనీతో నువ్వు ఏం చేస్తావు? హాఫ్ అమౌంట్ ఫర్ పర్సనల్ యూజ్, రిమైనింగ్ ఫర్ సోషల్ సర్వీస్. చూసారా, హాఫ్ అమౌంట్ నేను యూజ్ చేసుకుంటాను పర్సనల్గా, రిమైనింగ్ సోషల్ సర్వీస్ అంటే వేరే వాళ్ళకి సహాయం చేయడానికి నేను యూజ్ చేస్తాను. ఇది చాలా మంచిదన్నమాట. నెక్స్ట్, మైగ్రేషన్ ఆఫ్ పీపుల్లో 3rd వన్, రైట్ ఎన్ ఫర్ నెససరీ. అంటే మనకు అది ఖచ్చితంగా అవసరం అనుకుంటే అక్కడ ఎన్ పెట్టాలి. సి ఫర్ కంఫర్ట్, అది ఉంటే మనం కొంచెం సౌకర్యంగా ఉంటాం కాబట్టి దానికి సి. ఎల్ ఫర్ లగ్జరీ, అది ఉంటే అది చాలా విలాసవంతమైనది అనమాట. అర్థమవుతుందా? అలా అయితే ఎల్ అనేది అక్కడ పెట్టాలి. ఫస్ట్ది చూడండి, గోల్డ్ ఆర్నమెంట్స్. అది మనకి నెసెసిటీనా లేదా కంఫర్టా లగ్జరీనా? లగ్జరీ కాబట్టి ఎల్. నెక్స్ట్, ఇక్కడ పెద్ద మొబైల్ ఫోన్ మనకేం అవసరం లేదు. ఒకవేళ చిన్న మొబైల్, ఇప్పుడు కాలంలో మొబైల్ అవసరం కాబట్టి చిన్న మొబైల్ ఉన్నా సరిపోతుంది. కానీ ఇక్కడ పెద్ద మొబైల్ ఫోన్ అనేది లగ్జరీ. నెక్స్ట్, చెప్పులు నెసెసిటీ. చెప్పులు లేకపోతే మనం ఎండకి, వానకి, గాలికి అలాగా వెళ్ళినప్పుడు మనకి కాళ్ళకు ముళ్ళులు గుచ్చుకోకుండా కాళ్ళు అనేది సేఫ్గా మనకి ఉండాలి అంటే అవసరం కాబట్టి షూస్ అనేవి నెసెసిటీ. ఇక్కడ షూస్ కాదు, చెప్పులమ్మ అవి. నెక్స్ట్, ఫ్రూట్స్ అంటే పండ్లు. అవి మనం ప్రతిరోజు తినాలి కదా, మనకి నెసెసిటీ కదా, అవి వాటితోనే కదా మనం బతుకుతాం కాబట్టి అవి నెసెసిటీ. నెక్స్ట్, అలాగే మొబైల్. ఇక్కడ ఇదేంటంటే ఇది నార్మల్ మొబైల్ అయితే కంఫర్ట్. ఎందుకంటే ఇప్పుడు మనకి మొబైల్స్లోనే అన్నీ ఉన్నాయి, ఒక ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి కానీ ఏదైనా కావాలి కాబట్టి ఇది వచ్చేసి కంఫర్ట్. నెక్స్ట్, షూస్. ఇది చూడండి, ఇక్కడ మీరు ఒకటి గమనించారా, ఇక్కడ చెప్పులు మనకి నెసెసిటీ, షూస్ నెసెసిటీ కాదు కాబట్టి అది లగ్జరీ కిందకు వస్తుంది అనమాట. నెక్స్ట్, కూరగాయలు. మనం కూరగాయలు రోజు కూరలు చేసుకొని తినాలంటే ఖచ్చితంగా మనకి వెజిటేబుల్స్ కావాలి. ఇది మనం బతకడానికి మనకు అది నెసెసిటీ, అవసరం. నెక్స్ట్, టీవీ. అది కంఫర్ట్, అంటే కొంచెం రిలాక్స్ అవ్వడానికి మనకు అది కంఫర్ట్ అనమాట. అది కాబట్టి మనకు అది సి కిందకు వస్తుంది. నెక్స్ట్, మైగ్రేషన్ ఆఫ్ పీపుల్లో వర్క్షీట్ 4 కాన్సెప్ట్ కంపారిజన్ ఆఫ్ బడ్జెట్ ఆఫ్ 2 ఫ్యామిలీస్. రీరైట్ ద ఫాలోయింగ్ వర్డ్స్. పదాలను చూచి రాయండి. ఎస్టిమేట్, స్టేట్మెంట్, డిస్ట్రిబ్యూషన్, అన్నెసెసరీ, బెనిఫిట్స్, సేవింగ్స్, ఎమర్జెన్సీ, ఫైనాన్షియల్, ఇండిపెండెన్స్. సెకండ్ వన్, యువర్ ఫాదర్ గేవ్ యూ 100 rupees.
వాట్ యూస్ఫుల్ థింగ్స్ కెన్ యూ బై విత్ ఇన్ ద గివెన్ బడ్జెట్, ఎస్టిమేట్ అండ్ రైట్. మీ నాన్న ఇచ్చిన 100 రూపాయలతో నీకు ఉపయోగపడే ఏ వస్తువులను కొంటావో అంచనా వేసి రాయండి. ఇక్కడ చూడండి, అంచనా వేసి రాసుకోవాలంటే ఎంత అవుతుంది అని. ఫస్ట్ది ఏంటి, పెన్ ఎంత అవ్వచ్చు, 10 రూపీస్, బుక్ 20 రూపీస్, ప్యాడ్ 60 రూపీస్, పెన్సిల్ 5, స్కేల్ 5. ఇప్పుడు చూసారా, ఆ మొత్తం 100 రూపీస్కి నువ్వు ఇది కొంటావు. ఒకవేళ మీరు ఇంకా వేరే ఏమైనా కొనాలన్నా అక్కడ రాసుకోవచ్చు. సారీమ్మా. నెక్స్ట్, మైగ్రేషన్ ఆఫ్ పీపుల్లో క్వశ్చన్ ఆన్సర్స్. ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. ఇఫ్ సమ్ అమౌంట్ రిమైన్ విత్ యూ, వాట్ విల్ యూ డూ? ఇంకా కొంత మొత్తం మిగిలితే నీవు ఏం చేస్తావు? ఐ విల్ బై సమ్ చాక్లెట్స్, అంటే అవి కొనుక్కోగా ఇంకా నీ దగ్గర ఇంకొంచెం మిగిలితే ఏం చేస్తావు? చాక్లెట్స్, బిస్కెట్స్ ఏదో ఒక తినడానికి కొనుక్కుంటాం. మనం వస్తువులకే కొంటామా? కొనం, ఖచ్చితంగా ఇవి కొంటాం. నెక్స్ట్, డిడ్ యూ నోటీస్ ఎనీ అన్నెసెసరీ ఎక్స్పెన్సెస్ ఇన్ యువర్ ఫ్యామిలీ బడ్జెట్? ఇఫ్ సో, లిస్ట్ దెమ్ అవుట్. మీ కుటుంబ బడ్జెట్లో అనవసర ఖర్చులు ఏమైనా గుర్తించావా? వాటి జాబితా రాయండి. అంటే అవసరం కంటే వేరేగా ఏదైనా ఖర్చు పెడుతున్నారా మీ ఫ్యామిలీలో? నో, I didn't recognize unnecessary expenses in our family budget because we spent carefully on necessities. చూసారా, మా ఫ్యామిలీలో మేము అన్నెసరీవి ఏమీ ఖర్చు పెట్టాం. మేము అన్నీ కూడా కేర్ఫుల్గా నెసెసిటీకి మాత్రమే, అవసరాలకు మాత్రమే ఖర్చు పెడతాం. నెక్స్ట్, రఫీ బడ్జెట్ 4 articles with 100. అబ్జర్వ్ ద పై చార్ట్, కలర్ ఇట్. రఫీ దగ్గర ఉన్న 100 రూపాయలు 4 వస్తువులు కొన్నాడు. పై చార్ట్ని పరిశీలించండి, రంగులు వేయండి. ఇక్కడ చూడండి, ఇది పై చార్ట్ కదా. నోట్బుక్కి 25 రూపీస్ పెట్టాడు కాబట్టి అక్కడ కలర్ వచ్చి రెడ్ పెట్టాలా? అంటే నెంబర్ 1 నోట్బుక్ చూడండి అమ్మా, ఇక్కడ 1 ఏంటి, నోట్బుక్ 25 రూపీస్ కాబట్టి అక్కడ కలర్ ఏం చూపించాలి, రెడ్. కాబట్టి 1కి రెడ్. నెక్స్ట్, క్రికెట్ బాల్ 25 బ్లూ, చూడు సెకండ్లో బ్లూ 25 రూపీస్. నెక్స్ట్, కంపాస్ బాక్స్ 35 గ్రీన్, 3లో ఉంది కాబట్టి 3 గ్రీన్. నెక్స్ట్, పెన్స్ 15 రూపీస్ ఎల్లో. ఓకేనా? నెక్స్ట్, వర్క్షీట్ 5, కాన్సెప్ట్ అవర్ స్కూల్ అవర్ రైట్. మన పాఠశాల మన హక్కు. రీరైట్ ద ఫాలోయింగ్ వర్డ్స్. పదాలను చూచి రాయండి. మిడ్ డే మీల్, యూనిఫామ్స్, టెక్స్ట్ బుక్స్, ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్స్, స్కాలర్షిప్స్, ఐ చెకప్. డ్రా ద పిక్చర్స్ ఆఫ్ యువర్ స్కూల్ అండ్ కలర్ ఇట్. మీ పాఠశాల చిత్రాన్ని గీచి రంగులు వేయండి. ఇక్కడ మీరు మీ పాఠశాల యొక్క చిత్రంని మీకు ఏ విధంగా వస్తుంది దగ్గర డ్రా చేసి కలర్ చేయండి అమ్మా. నెక్స్ట్, మైగ్రేషన్ ఆఫ్ పీపుల్లో థర్డ్ వన్. రైట్ ద థింగ్స్ ప్రొవైడెడ్ బై ద గవర్నమెంట్ ఫర్ యూ ఇన్ యువర్ స్కూల్. ప్రభుత్వ పాఠశాలలో మీకు ఇస్తున్న వస్తువుల జాబితా రాయండి. ఏమేమి ఇస్తారమ్మా మనకి చెప్పండి? యూనిఫామ్స్, షూస్, టెక్స్ట్ బుక్స్, స్కూల్ బ్యాగ్, బెల్ట్, సాక్స్, ఇంకా కూడా స్కాలర్షిప్ అంటే మనకి అమ్మఒడి ఇలాంటివి ఇస్తున్నారు కదా, ఇవి కూడా మనకి గవర్నమెంట్ స్కూల్స్లో ఇస్తున్నటువంటి ఏంటవి, గవర్నమెంట్ ఫ్రీగా మనకి ఇస్తున్న థింగ్స్ అన్నమాట. నెక్స్ట్, ప్రిపేర్ మెనూ చార్ట్ ఫర్ ద ఫుడ్ సర్వ్డ్ ఫర్ ఏ వీక్ డ్యూరింగ్ మిడ్ డే మీల్ ఇన్ యువర్ స్కూల్. మీ పాఠశాలలో వారంలో మీరు తీసుకున్న మధ్యాహ్న భోజన వివరాల చార్టును తయారు చేయండి. ఇది మీకు తెలిసిందే కదమ్మా, ప్రతిరోజు మనకి ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఫుడ్ మెనూ అనేది ఉంటుంది కదా. మండే ఏముంది, రైస్, దాల్, చిక్కీ, ఎగ్ కర్రీ. ట్యూస్డే పులిహోర, టొమాటో పప్పు, ఎగ్. వెన్స్డే వెజిటేబుల్ రైస్, టొమాటో పప్పు, ఎగ్. థర్స్డే కిచిడి, టమోటా చట్నీ, బాయిల్డ్ ఎగ్. ఫ్రైడే రైస్, గ్రీన్ లీఫ్ పప్పు, బాయిల్డ్ ఎగ్. సాటర్డే గ్రీన్ లీఫ్ రైస్, సాంబార్, స్వీట్ పొంగల్. ఓకేనా? నెక్స్ట్, వర్క్షీట్ 6, అసెస్మెంట్. ఇంప్రూవ్ యువర్ లెర్నింగ్. వాట్ ఈజ్ మైగ్రేషన్? గివ్ సమ్ ఎగ్జాంపుల్స్. వలసపోవుట అంటే ఏమిటి? కొన్ని ఉదాహరణలు ఇవ్వండి. చూడండి, ద మూమెంట్ ఆఫ్ పీపుల్ ఫ్రమ్ వన్ ఏరియా టు అనదర్ ఫర్ ఎ బెటర్ లైఫ్ ఈజ్ కాల్డ్ మైగ్రేషన్. ఎగ్జాంపుల్, మైగ్రేషన్ ఆఫ్ ఎంప్లాయీస్, హయ్యర్ ఎడ్యుకేషన్. ఇవన్నీ కూడా ఏంటి, అక్కడ ఒక మంచి బెటర్మెంట్ కోసం ఉన్న చోట కంటే వేరే చోటకి వెళ్తే ఇంకా మంచిగా ఉంటుంది అనుకున్నప్పుడు ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి పోవడమే వలస. అర్థమవుతుందా? మైగ్రేషన్. వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ మైగ్రేషన్? మైగ్రేషన్ వల్ల అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి? వలసపోవటం వల్ల కలిగే లాభాలు నష్టాలు ఏమిటి? ఫస్ట్ది అడ్వాంటేజెస్, లాభం. డిఫరెంట్ కల్చర్ అడాప్ట్, అంటే మనకి కొత్త కొత్త కల్చర్స్ అని నేర్చుకుంటాము. అక్కడ వాళ్ళు ఫాలో అయ్యేవి మనం కూడా తెలుసుకుంటాం. నెక్స్ట్,
వర్కర్స్ ఆర్ అవైలబుల్. అక్కడ ఒక చోటుకి వెళ్ళినప్పుడు మనం ఉన్న ఊర్లో అన్ని రకాల వర్కర్స్ మనకు దొరకకపోవచ్చు. కానీ ఒక మంచి పెద్ద ఊరికి వెళ్ళినప్పుడు అక్కడ అన్ని రకాల వాళ్ళు మనకు అవైలబుల్ ఉంటారు. డిఫరెంట్ లాంగ్వేజెస్ కెన్ బి లెర్న్డ్. అక్కడ ఓన్లీ ఇప్పుడు మనం మన ఊర్లో ఉన్నామనుకో మన లాంగ్వేజే మాట్లాడతారు. కానీ పెద్ద సిటీకి వెళ్ళినప్పుడు రకరకాల లాంగ్వేజెస్ వాళ్ళు ఉంటారు కాబట్టి మనం ఖచ్చితంగా అవి నేర్చుకుంటాం. నెక్స్ట్ డిసడ్వాంటేజెస్ ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ డిక్లైన్. ఇక్కడ చూడండి కొన్ని చోట్ల కొంతమంది ఉన్న ప్లేస్ నుంచి వెళ్ళిపోవడం వల్ల వాడి ఎడ్యుకేషన్ అనేది దెబ్బతింటుంది అనమాట. అంటే ఎవరికి కొంచెం పేదరికం వల్ల వాళ్ళు ఒక చోట్లో ఉన్నప్పుడు బాగా చదువుకుంటారు, కానీ వేరే ఊరికి వెళ్ళిపోవడం వల్ల వాళ్ళ చదువు అనేది దెబ్బతింటుంది, హెల్త్ కూడా పాడైపోతుంది. నెక్స్ట్ పాపులేషన్ డెన్సిటీ విల్ ఇంక్రీజ్. ఇప్పుడు చూడండి చిన్న ఊరిలో ఉండే వాళ్ళందరూ కూడా పెద్ద సిటీకి వెళ్ళిపోవడం వల్ల సిటీలో జనాలు ఎక్కువైపోయి ఏమవుతుంది, పాపులేషన్ డెన్సిటీ అనేది అంటే ఒక ప్లేస్లో ఉండే మనుషులు అనేది ఎక్కువైపోవడం వల్ల అక్కడ చెప్పాను కదా మురికి వాడలు అవన్నీ కూడా ఏర్పడేది కారణం అదే అవుతుంది. నెక్స్ట్ పావర్టీ అంటే పేదరికం పెరిగిపోతుంది. అంతే కదా, అందరూ అక్కడికి వెళ్తారు, పనులు దొరకవు, చాలా ఇబ్బంది పడతారు కాబట్టి పేదరికం కూడా పెరిగిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి మైగ్రేషన్ వల్ల కొన్ని యూజెస్ ఉన్నాయి, అక్కడ డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయన్నమాట. నెక్స్ట్ రాజు సేస్ దట్ సమ్టైమ్స్ మైగ్రేషన్ హ్యాపెన్ ఇన్ అవర్ లైఫ్స్. మన జీవితాల్లో కూడా కొన్నిసార్లు వలసపోవటం సంభవిస్తుంది. డూ యూ అగ్రీ విత్ దిస్ స్టేట్మెంట్? వై? ఇక్కడ చూడండి, ఎస్ పేరెంట్స్ ఆర్ ఫోర్స్డ్ టు మైగ్రేట్ డ్యూ టు జాబ్ ట్రాన్స్ఫర్స్. అవును కదా, మన జీవితాల్లో కూడా జరగచ్చు. ఇప్పుడు మన పేరెంట్స్ అనేది ఒక ఊరు నుంచి ఒక ఊరికి వెళ్తారు, వాళ్ళు జాబ్ ట్రాన్స్ఫర్ వల్ల ఖచ్చితంగా ఇప్పుడు మనము వెళ్ళాల్సి వస్తుంది. ఇఫ్ యూ మీట్ ఎన్ మైగ్రేటెడ్ ఫ్యామిలీ ఇన్ యువర్ విలేజ్, వాట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వుడ్ యూ ఆస్క్ దెమ్ టు ఫైండ్ అవుట్ ద రీజన్స్ ఫర్ మైగ్రేషన్? వలసపోవుటకు గల కారణాలను మీరు ఒక మైగ్రేషన్ ఫ్యామిలీ వచ్చింది అనుకోండి, వాళ్ళని మీరు ఏం క్వశ్చన్స్ అడుగుతారు? వేర్ డిడ్ యూ మైగ్రేట్ ఫ్రమ్, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? వాట్ ఈస్ ద రీజన్ ఫర్ మైగ్రేషన్కి రీజన్ ఏంటి అని అడుగుతాం. నెక్స్ట్ అబ్జర్వ్ ద మైగ్రేటెడ్ ఫ్యామిలీస్ ఇన్ యువర్ విలేజ్ టౌన్ బికాస్ ఆఫ్ COVID-19, రికార్డ్ దేర్ ఎక్స్పీరియన్సెస్. COVID-19 అనుభవాల గురించి మీ పరిసరాల్లో ఉన్న కుటుంబాలని పరిశీలించి ఒక రికార్డు రాయండి. అంటే మైగ్రేషన్లో వచ్చిన ఫ్యామిలీస్ ఉంటారు కదా, వాళ్ళకి COVID-19 ఏ విధంగా ఎఫెక్ట్ ఇచ్చింది అని మనం వాళ్ళని అడిగి కనుక్కొని దాని డీటెయిల్స్ రాయాలి. ఏమని? సమ్ ఫ్యామిలీస్ రిటర్న్ టు యువర్ నైబర్ హౌసెస్ డ్యూ టు లాస్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఇన్ హైదరాబాద్ డ్యూ టు COVID-19. చూసారా, ఒక నైబరింగ్ హౌస్లో వాళ్ళు వచ్చారు, ఎందుకంటే వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ పోయింది, అక్కడ వాళ్ళ ఉద్యోగం పోయింది. ఎందుకు? హైదరాబాద్ సిటీలో ఉన్నారు, అక్కడ వాళ్ళ COVID-19 వల్ల వాళ్ళ ఉద్యోగం పోయింది, చివరికి వాళ్ళు తిరిగి వాళ్ళ ఊరికి వచ్చేసారు. ఇది ఒక రీజన్. అలా కాకుండా మీకు వేరే రీజన్ వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా అక్కడ రాయొచ్చు. నెక్స్ట్ చూడండి, ఇక్కడ 6th వన్, ఫైండ్ అవుట్ రీజన్స్ ఫర్ డ్రాప్ అవుట్స్ ఇన్ యువర్ సరౌండింగ్స్. మీ పరిసరాలలో బడి మానేసిన పిల్లల గురించి ఇక్కడ రాయాలి. రీజన్స్ ఏంటి? ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక ముగ్గురు గురించి అయితే నేను రాశాను. రాణి, స్వాతి, సుమ. రాణి అమ్మాయి మైగ్రేషన్ వల్ల అంటే ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి వెళ్ళిపోవడం వల్ల మానేసింది. స్వాతి అనే అమ్మాయి పేదరికం వల్ల అంటే వాళ్ళు చదివించే ఇది లేక వాళ్ళ పేరెంట్స్ మానేసింది. సుమ వచ్చేసి వేరే అదర్ రీజన్స్ వల్ల పడి మానేసింది. నెక్స్ట్ డ్రా ద మైండ్ మ్యాప్ షోయింగ్ ద రీజన్స్ ఫర్ మైగ్రేషన్. వలసపోవటం గల కారణాలు తెలిపే మైండ్ మ్యాప్ను గీయండి. చూడండి ఏమేమి ఉన్నాయి వలసపోవటానికి గల కారణాలు. స్ట్రోమ్స్ చెప్పాం కదా, తుఫానులు రావడం, ఎర్త్క్వాక్స్ అంటే భూకంపాలు, ఫ్లడ్స్ అంటే వరదలు, పావర్టీ పేదరికము, ట్రాన్స్ఫర్ బై ఎంప్లాయ్మెంట్ ఉద్యోగం కోసం ఒక చోటు నుంచి ఒక చోటుకు ట్రాన్స్ఫర్ అవ్వడము, గుడ్ అండ్ హై క్వాలిటీ ఎడ్యుకేషన్ మంచి ఎడ్యుకేషన్ కోసం, ఇవన్నీ కూడా మైగ్రేషన్ అవ్వడానికి రీజన్స్. నెక్స్ట్ సురేష్ ఈజ్ గోయింగ్ టు వర్క్ విత్ హిస్ ఫాదర్, హీ స్టాప్డ్ గోయింగ్ టు స్కూల్. హౌ డు యూ మోటివేట్ టు హిమ్ టు రీజాయిన్ స్కూల్. చూసారా, సురేష్ తన తండ్రితో కలిసి పనిచేయడానికి వెళ్తున్నాడు, అతను పాఠశాలకు వెళ్ళడం మానేశాడు, అతన్ని తిరిగి పాఠశాలలో చేర్చేందుకు నువ్వు ఏ విధంగా ప్రేరణ కలిగిస్తావు? ఐ విల్ ఇన్ఫార్మ్ హిమ్ అబౌట్ ద ఫెసిలిటీస్ ప్రొవైడెడ్ బై ద గవర్నమెంట్ స్కూల్ చిల్డ్రన్ యాజ్ ఫాలోస్. గవర్నమెంట్ స్కూల్ చిల్డ్రన్కి ఇలాంటి సౌకర్యాలు ఇస్తుంది అని నేను చెప్తాను. ఏవేవి? ఫ్రీ యూనిఫామ్, టెక్స్ట్ బుక్స్, బ్యాగ్, బెల్ట్, టై, షూస్, నోట్బుక్స్ అండ్ స్కాలర్షిప్ గివ్ 15,000 rupees ఫర్ ఎవ్రీ చైల్డ్, ఫ్రీ మిడ్ డే మీల్, సో యూ షుడ్ జాయిన్ యాజ్ యూజువల్. నేను నీకు ఇలాంటి సౌకర్యాలన్నీ నీకు స్కూల్ కల్పిస్తుంది, నువ్వు స్కూల్ కోసం చదువుకునేదానికి నీకు గవర్నమెంట్ డబ్బులు కూడా ఇస్తుంది అని నేను చెప్పి వాడిని మళ్ళీ స్కూల్లో చేర్చేకి నేను ఏం చేస్తాను, నా వంతు సహాయం అనేది చేసి నేను వాళ్ళలో ప్రేరణ అనేది మోటివేషన్ చేస్తాను. నెక్స్ట్ చూజ్ ద కరెక్ట్ ఆన్సర్. కెలామిటీస్ లైక్ ఫ్లడ్, సైక్లోన్, ఎర్త్క్వేక్ ఎక్సెట్రా ఆర్ ద డాష్ రీజన్స్ ఫర్ మైగ్రేషన్. ఇవన్నీ ఏం రీజన్స్ అమ్మా? వరదలు రావడం, భూకంపాలు, ఇవన్నీ ఏం రీజన్స్? న్యాచురల్ రీజన్స్. బి
దెర్ ఆర్ ర్యాపిడ్ మైగ్రేషన్ ఫ్రమ్ రూరల్ టు డాష్ ఏరియాస్. రూరల్ నుంచి ఎక్కడికి వస్తున్నారు? అర్బన్ ఏరియాస్కి వస్తున్నారు. పావర్టీ, ఇన్ఫార్మల్ ఎకానమీ, పూర్ ప్లానింగ్ లీడ్స్ టు ఫార్మేషన్ ఆఫ్ డాష్ ఏరియాస్ ఇన్ అర్బన్ రీజియన్స్. ఏం ఏరియాస్ ఫామ్ అవుతున్నాయి? స్లమ్ ఏరియాస్. బి. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. డాష్ ఈజ్ రిక్వైర్డ్ టు ఫిల్ఫిల్ ద బేసిక్ నీడ్స్ ఆఫ్ ఫ్యామిలీ. మన నీడ్స్ తీసుకోవాలంటే మెయిన్ మనకి ఏం కావాలి? మనీ. డాష్ ఈజ్ సీజనల్ మూమెంట్ ఆఫ్ పీపుల్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ఇన్ సర్చ్ ఆఫ్ బెటర్ లైవ్లీహుడ్. వాళ్ళ మంచి జీవితం కోసం ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి పోవడాన్ని ఏమంటారు? మైగ్రేషన్. డాష్ లోన్ ఫెసిలిటీస్ హెల్ప్స్ ద స్టూడెంట్స్ ఫర్ దేర్ హయ్యర్ స్టడీస్. ఎడ్యుకేషన్ లోన్. ఇప్పుడు మనం ఒక పెద్ద చదువు చదువుకోవాలి, మన దగ్గర డబ్బు లేదు, అందుకు మనకేం చేస్తుందంటే గవర్నమెంట్ బ్యాంక్స్ ద్వారా తక్కువ వడ్డీకి ఎడ్యుకేషన్ లోన్స్ ఇస్తారు. ఆ లోన్ తీసుకొని మనం చదువుకొని జాబ్ చేశాక ఆ లోన్ని కొంచెం కొంచెం తీర్చుకోవచ్చు. నెక్స్ట్, మ్యాచ్ ద ఫాలోయింగ్. న్యాచురల్ కెలామిటీ. న్యాచురల్ కెలామిటీ ఏంటి ఇక్కడ? ఫ్లడ్స్. నెక్స్ట్, ట్రాన్స్ఫర్. ఏంటి ట్రాన్స్ఫర్ అంటే ఏంది? గోయింగ్ టు అనదర్ ప్లేస్. నెక్స్ట్, నొమాడ్స్ డోంట్ లీవ్ ఇన్ పర్మనెంట్ ప్లేస్. ఓకేనా, వాళ్ళని అలా అంటారు. అసెస్మెంట్ 1. డ్రా అండ్ కలర్ ద పిక్చర్ ఆఫ్ పిగ్గీ బ్యాంక్ అండ్ కలర్ ఇట్. ఒక పిగ్గీ బ్యాంక్ బొమ్మ అనేది ఏదో ఒకటి మీరు డ్రా చేసి దానికి కలర్ అనేది చేయండి. నెక్స్ట్, ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. వాట్ విల్ యూ డూ విత్ ద మనీ యూ సేవ్. నువ్వు సేవ్ చేసుకున్న మనీతో నువ్వు ఏం చేస్తావు? ఐ స్పెండ్ హాఫ్ ఆఫ్ మై సేవ్డ్ మనీ ఆన్ మై నీడ్స్. నేను నాకు అవసరమైన వాటిపైన నేను హాఫ్ని స్పెండ్ చేస్తాను. రిమైనింగ్ హాఫ్ యాజ్ పార్ట్ ఆఫ్ కమ్యూనిటీ సర్వీస్. మిగిలింది కమ్యూనిటీకి అంటే నా చుట్టూ ఉన్న వాళ్ళకి సహాయం చేయడానికి యూస్ చేస్తాను. ఐ విల్ గివ్ టు ద నీడీ. ఎవరికైతే అవసరం ఉంటుందో వాళ్ళకు కూడా నేను ఇస్తాను. నెక్స్ట్, హౌ డస్ మైగ్రేషన్ ఎఫెక్ట్స్ ఏ ఫ్యామిలీ. ఫ్యామిలీని మైగ్రేషను వలస ఎలా ఎఫెక్ట్ చేస్తుంది? కొండయ్యస్ ఫ్యామిలీ లాస్ట్ దేర్ హోమ్ అండ్ క్రాప్స్ డ్యూ టు స్ట్రోమ్. కొండయ్య వాళ్ళ ఫ్యామిలీ వరదల వల్ల వాళ్ళ ఇల్లు పొలాలు పోయినాయి. దట్స్ వై దే కేమ్ టు విజయవాడ ఆన్ వర్క్స్ యాజ్ సెక్యూరిటీ గార్డ్. వాళ్ళ విజయవాడకు వచ్చేసి సెక్యూరిటీ గార్డ్గా వర్క్ చేస్తున్నాడు. మదర్ ఈజ్ వర్కింగ్ ఇన్ ద హౌస్ అండ్ మేకింగ్ ఎ లివింగ్. అంటే ఇళ్లలో పనులు చేసుకుంటూ ఉంటుందన్నమాట. ఈ విధంగా మైగ్రేషన్ అనేది ఫ్యామిలీ పైన ఎఫెక్ట్ చూపించింది. ఓకేనమ్మా, మన ఫస్ట్ లెసన్ వర్క్షీట్స్ అన్నీ అయితే కంప్లీట్ అయిపోయాయి. ఓకే, సెకండ్ లెసన్లో కలుద్దాం. ఓకే, బాయ్ అమ్మా.